నమస్కారము. ఈరోజు మనం విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుందాము. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం దేశంలో ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరు పొందింది. రోజు వేలాది భక్తులు స్వామిని సందర్శిస్తారు. వరాహ, నారసింహ అవతారాల సమ్మేళనంగా అలరారుతున్న సింహాద్రినాథుడు ద్వయ రూపాలలో దర్శనమిచ్చే భక్తవరదుడు. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే లభించే సింహాద్రి అప్పన్న నిజ రూపాన్ని కనులారా వీక్షించడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి సుమారు 13 కిలోమీటర్లు, ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో సింహాచలం ఉంది. అనకాపల్లి నూకాంబిక. విశాఖ జిల్లా అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రజల కొంగు బంగారముగా పేరు పొందిన ఈ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రముగా మరింత అభివృద్ధి పరిచే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి అనకాపల్లికి బస్సులు ఉన్నాయి. విశాఖపట్నం వెళ్లే దాదాపు అన్ని రైళ్లు అనకాపల్లిలో ఆగుతాయి. ఉత్తరాంధ్ర తిరుపతి ఉపమాక. ఉత్తరాంధ్రలో అతి ప్రాచీనమైన శ్రీహరి క్షేత్రముగా నక్కపల్లి మండలం ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేకత సంతరించుకుంది. శ్రీ వెంకటేశ్వరుడు ఉపమాక క్షేత్రంలో గరుడాద్రిపై అశ్వారూఢుడై వెలసినట్లు క్షేత్ర పురాణం తెలియజేస్తోంది. ఈ ఆలయంలో 6వ శతాబ్దం నాటి అద్భుత శిలాకళా నైపుణ్యం అబ్బురపరుస్తుంది. విశాఖ జిల్లా నక్కపల్లి హైవే జంక్షన్ కి 1 కిలోమీటర్ దూరంలో ఉపమాక ఆలయం ఉంది. పవిత్ర పుణ్యధామం పంచదార్ల. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం ధార భోగాపురం సమీపంలో ఉన్న పంచదార్ల పుణ్యక్షేత్రం 5 పుణ్యధారలతో విరాజిల్లుతుంది. ఇక్కడి రాధా మాధవ స్వామి ఆలయ గర్భంలో 5 ధారలు నిత్యం ప్రవహిస్తూ ఉంటాయి. భక్తులు ఈ ఆకాశధార వద్ద పుణ్య పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అనంతరం ఫణిగిరిపై వెలసిన శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామిని, సహస్రలింగేశ్వర స్వామిని, రాధా మాధవ స్వామిని దర్శించుకుంటారు. విశాఖపట్నం నుంచి వచ్చే భక్తులు అచ్యుతాపురం మీదుగా ధారాభోగాపురం జంక్షన్ కి, అక్కడ నుంచి ఆటోల ద్వారా లేదా కాలినడకన గాని సులువుగా పంచదార్ల పుణ్యక్షేత్రం చేరుకోవచ్చు. పాడేరు మోదకొండమ్మ. పాడేరు మోదకొండమ్మ తల్లిని మొక్కుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. విశాఖ ఏజెన్సీలోని గిరిజనులు అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధించే దేవత మోదకొండమ్మ. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి భక్తులు నిత్యం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. విశాఖపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో పాడేరు ఉంది. విశాఖ నుంచి ప్రతి గంటకు బస్సులు అందుబాటులో ఉంటాయి. పురాతన క్షేత్రం పద్మనాభం. విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి పురాతనమైన చరిత్ర ఉంది. దీన్ని పాండవుల తల్లి కుంతీదేవి ప్రతిష్ఠించారన్న పురాణ కథ ప్రచారంలో ఉంది. కొండ దిగువన కుంతీ మాధవ స్వామి దేవాలయం ఉంది. పద్మనాభ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. 1521లో ఆలయంలో కొంత భాగాన్ని పునరుద్ధరించారు. విశాఖపట్నం విజయనగరం ప్రధాన రహదారుల నుంచి ఆనందపురం జంక్షన్ కి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో పద్మనాభం ఉంది. ఇదండి ఈరోజు వీడియోలో విశాఖపట్నంకి సంబంధించినటువంటి కొన్ని పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.